చాలామంది మరి యేసుక్రీస్తు ప్రభు అంటే సిలువను గుర్తు చేసుకుంటాం కదండి. ఈ సిలువ, ఈ జీవం ఎందులో ఉందంటే సిలువలోనే ఉంది. హల్లెలూయా. మనందరికీ జీవం ఎందులోంచి వచ్చింది? సిలువలోంచి వచ్చింది. చాలామందికి అర్థం అవ్వదు. ఏమండి, సిలువ అంటేనే శ్రమలు, సిలువ అంటేనే కష్టాలు, సిలువ అంటేనే మరణం. మరి మరణంలోంచి జీవం ఎలాగొచ్చిందంటే సిలువ అంటే మరణమే, కానీ ఆ సిలువ మరణాన్ని జయించిన యేసుక్రీస్తులోంచే మనకి జీవం వచ్చింది. ఈ మాట ప్రపంచమంతా మనం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే చాలామందికి అర్థం కావట్లే. అర్థం కాని వాళ్ళు మనం ఏం చేయలేం. అర్థం కాని వాళ్ళని మనం ఏం చేయలేం. శాపగ్రస్తుడు ఎవడు అని మాట్లాడుకున్నాం లాస్ట్ వీక్. శాపగ్రస్తుడు ఎవడంటే ఎవడికి సత్యం అర్థం అవుదో ఆడు శాపగ్రస్తుడు. మీ అందరికి అర్థమైందంటే మీ అందరూ పిహెచ్డీలు చేశారని కాదు. దేవుని ఉచితమైన కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు కాబట్టి, తండ్రి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే మీకు అర్థమైంది. హల్లెలూయా. మీరు కలెక్టర్కి చెప్పండి, వాడికి అర్థం అవ్వదు. అర్థం అవ్వకుండా నీకు కూడా అర్థమయ్యేది అర్థం అవ్వకుండా ఆయన చేస్తాడు. నేను చాలామంది చూశాను, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఎంత మూఢ అంధవిశ్వాసాల్లో ఉంటారు. చాలా అంధవిశ్వాసాలు ఉంటారు. నాకు తెలిసిన చాలా పెద్ద ఆయన, ఇంకా ఆయన జ్ఞానంలో ఆయనే సాటి అనమాట. చాలా జ్ఞానవంతుడు, చాలా పెద్ద మనిషి. ఆఫీసులో సీట్ ఎట్టేయాలనేది డైరెక్షన్ మారితే ఒప్పుకోలే. ఈ జ్ఞానం అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు నాకు. ఆఫీస్లో కొత్త ఆఫీస్ సెట్ చేశారు, చైర్ ఒక డైరెక్షన్లో వేశారు. రాగానే సీరియస్ అయిపోయాడు. చైర్ అటు ఎందుకు వేశారు? చైర్ ఇటువైపు ఫేస్ చేసి ఉండాలి కదా, నేను చెప్పాను కదా అని వణికిపోయాడు. ఎంత జ్ఞానం ఏమైపోయిందంటే ఆ అజ్ఞానం దగ్గర తల వంచింది. ఎంత సింపుల్గా ఉంటాయంటే ఈ జ్ఞానవంతులు జ్ఞానహీనులుగా అయిపోవడం అనేది. ఆ ఆఫీసులో మొక్కలు పెట్టారు, మొక్కల కుండీలు. ఆ కుండీలు పెట్టిన కూడా తీయించేశాడు ఆయన. మళ్ళా ఆయన చాలా జ్ఞానవంతుడు. చదువుల్లో కులాది అంటే ఈజ్ లైక్ ఒక వైస్ ఛాన్సలర్ లాంటాడు. ఆయన ఏం చేశాడంటే ఆ కుండలున్న ఆ మొక్కలన్నీ తీయించాడు. నెక్స్ట్ డే ఎందుకు ఈ మొక్కలన్నీ తీయించాడంటే ఇటేపు ఈ బరువు ఉండకూడదండి, అటేపు ఆ బరువు ఉంటే ఏదో అయిపోద్దని, కుర్చీ ఇటు కాకుండా అటు కూర్చుంటే ఏదో అయిపోద్దని. ప్రపంచంలో జ్ఞానం అంతా తెలిసినోడు అక్కడ అజ్ఞానంతో బోర్లా పడ్డాడు. అతనికి ఈ సిలువ సంబంధమైన సువార్త చెప్పామనుకోండి అర్థం కావచ్చు. ఎందుకు అర్థం కాదండి? మేము చదువుకోలేదంటే అది దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన జ్ఞానం. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాడంటే మీరు అటువంటి జ్ఞానానికి దేవుడు ఇవ్వడానికి మిమ్మల్ని ఇష్టపడి పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మిమ్మల్ని నమ్మకము కలుగు చేస్తేనే కానీ ఈ మర్మము ఎవరికి తెలియదు. దేవుడు కూడా యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడిని అంటాడు, నేను ఎవరిని అంటాడు, నువ్వు దేవుని కుమారుడివి మెస్సయ్య అంటాడు. వెంటనే ఆయన అంటాడు, ఎవరికి చెప్పొద్దు, ఇది పరలోకం నుండి మన తండ్రి నీకు చెప్తే కానీ ఎవరికి అర్థం అవ్వదు అని అన్నాడు. కాబట్టి ఈ సిలువను గూర్చిన వార్త దేవుడే, పరిశుద్ధాత్ముడే. మీరు అనుకుంటారు మేమేమో చిన్నోళ్ళం అండి, ఏదో నమ్ముకున్నాం, వచ్చాం, ఇక్కడ కూర్చున్నాం. ప్రపంచంలో మాకన్నా జ్ఞానవంతులు చాలామంది ఉన్నారు, తెలివైన వాళ్ళు చాలామంది ఉన్నారు. బయటికి వెళ్ళిపోతే నేనేమో వాళ్ళతో సరిపోను అనుకోవచ్చు, కానీ నువ్వు దేంట్లోనన్నా సరిపోవచ్చు, కానీ వాళ్ళు మట్టుకు ఈ జ్ఞానంలో నీతో సరిపోరు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి. హల్లెలూయా. కాబట్టి హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం. మీరు దేని గురించి కూడా చింతించకండి. ఈ లోకంలో వారు అన్నీ సంపాదించుకున్నారు, కానీ ఈ జ్ఞానం సంపాదించుకోలేదు.
మనం ఏం కోల్పోయినా జీవము గల దేవుని జ్ఞానము మనం సంపాదించుకున్నాం. కాబట్టి మీరు చాలా ధన్యులు అని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను. చాలామందికి ఈ భాగ్యము లేదు, చాలామందికి దేవుని ఆ బలలో పాల్గొనే ఆ కృప లేదు. ఎందుకంటే వాళ్ళు తీసుకోలేక కాదు, దేవుడు వాళ్ళని ఎంచుకోలేదు అంతే, వాళ్ళ సమయం ఇంకా రాలేదు. కాబట్టి దేవుడు మిమ్మల్ని అందరినీ ఎంచుకున్నందుకు దేవునికి నిండు వందనాలు, మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ఒక్క మాట జీవము గురించి. ఇప్పుడు జీవం ఎందులో ఉంది? జీవం ఎందులో ఉందండి? సిలువలో ఉందంటే ఎవరు నమ్మరు. చాలామంది జ్ఞానులు అంటారు, ఏంటి సిలువ ఏంటి, 3 మేకులు ఏంటి, బోల్డ్ ఎటకరలు ఆడతారు. కానీ ఈ సిలువలోనే జీవమంతా దాగి ఉంది. ఈ సిలువ రక్తమే నిన్ను నూతన నిబంధన సంబంధమైన రక్తము. ఈ సిలువ రక్తము ద్వారే ఈ మనిషి పాపము మరి కడగబడుతుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారానే నీకు స్వస్థత. ఆయన దరిద్రుడు ఎందుకయ్యాడంటే నిన్ను ధనవంతునిగా చేయడానికి. ఆయన ఎందుకు అవమానించబడ్డాడంటే నీ అవమానాన్ని తుడిచివేయడానికి. ఆయన ఇంత శ్రమలు ఎందుకు పడ్డాడంటే నువ్వు నిత్య నరకాన్ని నుంచి తప్పించుకోవడానికి. ఈ జ్ఞానము జ్ఞానులకు సైతము అందని జ్ఞానము. ఈ జ్ఞానాన్ని దేవుడు మనకు దయచేసినందుకు దేవునికి వందనాలు, స్తుతులు చెప్పాలి. ఈ జ్ఞానము తెలిసిన వాడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పుడు సంతోషంగా ఉంటాడు, ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే నువ్వు పొందుకున్నది నువ్వు కోల్పోతున్న అన్నిటికన్నా, నువ్వు పొందుకోబోయేది నువ్వు శ్రమ పడుతున్న శ్రమలన్నిటికన్నా అత్యున్నతంగా నిన్ను మరి జీవింపజేసేది అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ఒక 2 మాటలు వాక్యంలోంచి చూసుకొని ఈ ధన్యకరమైన దేవుని బల్లలోకి మనందరము సంతోషంగా ఆనందంగా మరి దేవుడిచ్చిన కృపను బట్టి ముందుకెళ్దాం. ఈ సిలువలోని జీవము ఉన్నది అని బైబిల్ తెలియజేస్తుంది. ఇది ప్రపంచానికి అర్థం అవ్వకపోయినా మనకు అర్థమైంది. కానీ ఈ సిలువ చాలామందికి ఏమైపోయిందంటే ఈవెన్ క్రైస్తవులు కూడా ఒక ఆర్నమెంట్ అయిపోయింది. హల్లెలూయా. సిలువ అంటే ఏంటంటే మెడలో వేసుకునేది. సిలువ అంటే ఏంటంటే చర్చి మీద ఉండేది. సిలువ అంటే ఏంటంటే ఇలాంటి పుల్పిట్ బ్యాక్గ్రౌండ్లో చక్కగా లైటింగులతో వెలుగుతూ ఉండేది అని. ఈ సిలువను కూడా ఒక విగ్రహము చేస్తుంది సైతాన్. కాబట్టి ఈ సిలువను గూర్చిన జ్ఞానము మనం ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. లూకా సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. ఇంకో సిలువ కనిపిస్తుంది, అది ఈ సిలువ కాదండి, అందుకే సిలువను గురించి చెప్తున్నా. ఇంకో సిలువ కనిపిస్తుంది. ఏ సిలువ అంటే యేసుక్రీస్తు సిలువ కాదు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని, ఒక్క నిమిషం ఆగండి. ఈ సిలువ యేసుక్రీస్తు వేసుకున్న సిలువ కాదు, ఇది యేసుక్రీస్తు ఎక్కిన సిలువ కాదు. నేను చెప్పదలిచేది ఏంటంటే సిలువలు 2 ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు నీ కోసము ఆయన మరి యాగము చేసిన సిలువ. రెండవది నీ సిలువ. క్లియర్గా చెప్తున్నాడు, నా సిలువ ఎత్తుకోమనలేదు. ఆయన సిలువను ఎవ్వడూ ఎత్తుకోలేడు, ఇంపాసిబుల్. కానీ నీకో సిలువ ఉంది. సిలువ అంటే ఏంటంటే, సిలువ అంటే కష్టాలు, సిలువ అంటే శ్రమలు. ఆయన మన కోసం శ్రమ పడిపోయాడు కదా, ఆయన మన కోసం కష్టపడిపోయాడు కదా, మళ్ళా మనం ఆ సిలువ ఎందుకు ఎత్తుకోవాలా అని ఆలోచన మీకు రావచ్చు. కాబట్టి ఒకసారి చదువుతాం. మరియు ఎవడైనను 14:27 తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన నా శిష్యుడు కానేరడు. సిలువను మెడలో వేసుకొని ఫాలో అవ్వమంటలే, సిలువని ఇంట్లో డెకరేషన్ చేసుకొని క్రైస్తవుడిగా ప్రపంచానికి చూపించమంటలే, సిలువను
ఇట్లాగా డెకరేట్ చేసుకొని ఒక విగ్రహముగా మనుష్యుల మధ్యలో నిలపమంటలే. ఒకవేళ ఇవన్నీ చూసి పొరపాటున ఆ సిలువు కానీ మీ మెడల్లో ఏలాడే ఆర్నమెంట్ అయిపోద్దేమో అని ఈ మాట మళ్ళా చెప్తున్నాను. ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. తర్వాత ఏమన్నాడు? మీలో ఎవడైనను ఒక గోపురము గోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అది కూర్చుండి మొదట లెక్క చూసుకుంటాడు. ఒక మాట వినండి, ఈ ఒక్క సత్యము మనం నేర్చుకుందాం. ఎవడన్నా ఇల్లు కట్టాలనుకోండి, ఆడు ముందు ఏం చేస్తాడు? నాకు బాగా అలవాటు, ఏమండి 2 floors చేద్దాం అనుకుంటున్నాం, ఏముండదు, కాగితం ఉండదు, పెన్ ఉండదు, స్థలం ఉంటుంది అంతే, దాని నిండా తుప్పలు ఉంటాయి. ఏమండి 2 floorలు వేద్దాం అనుకుంటున్నాం, ఎంత అవుతుంది ఏంటండి అంటాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఎంత అవుతుంది ఏంటి, నేను తోగలనా? ఫస్ట్ క్వశ్చన్ అడిగేస్తాడు. నేను అంటాను, మీరు ఏం కడతారో తెలియదు, అందులో డూప్లెక్సే కడతారో, ఇటుకలతో కడతారో, లేకపోతే చెక్కలతో కడతారో, అసలు దాని స్పెసిఫికేషన్ బట్టి మారిపోద్దండి. 200 గజాల్లో 2 కోట్లు పెట్టి కూడా కట్టచ్చు, 200 గజాల్లో 30 లక్షలు కూడా కట్టచ్చు. కాబట్టి ఎవరన్నా ఒక ఇల్లు కట్టగోరితే, ఒక గోపురం కట్టగోరితే ఏం ముందు లెక్కేసుకుంటాడు? ఆడి దగ్గర ఎంత బడ్జెట్ అవుతుంది, దాని ఖర్చు ఎంత, దాని విలువ ఎంత, దాని భారం ఎంత, నేను దాన్ని మొయ్యగలనా లేదా, దాని యొక్క వెల ఎంత అని చూస్తాడు. మనం అనుకుంటాం యేసుక్రీస్తు మన వెలంతా చెల్లించేసాడండి అని అనుకుంటున్నాం. చాలా కరెక్టు. నువ్వు ఏ వెల చెల్లించలేవో, నీ వల్ల కాదో, ఆ వెలంతా కూడా యేసయ్య చెల్లించేశాడు. హల్లెలూయా. యేసయ్య ఆయన శిలువలో నువ్వు వెలకట్టలేని నీ పాపానికి సంబంధించిన వెలంతా కూడా ఆయన చెల్లించాడు. కానీ ఒక్క రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవడైనను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. ఆయన శిష్యులు మనం కానేరనప్పుడు మనం నిత్య జీవంలోకి ఎలాగెళ్తాం? జీవమేమో సిలువలో ఉంది, యేసుక్రీస్తేమో ఒక సిలువ మీద ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే, నీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించు అంటున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? నీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించు. సిలువ పెద్దది మెడలో వేసుకొని కాదు, లేకపోతే క్రైస్తవుడిగా చాలా మాటలు చెప్పో భక్తి అనే క్రియలు బట్టి కాదు, నీ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపు. ఇంకో చోట ఏముంటుందంటే, ఇదే మాట పలుకుతా అంటాడు, ఎవడైతే తన ప్రాణమును నా నిమిత్తం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాడో వాడు దాన్ని సంపాదించుకుంటాడు, ఎవడు దాని విషయంలో సంపాదించుకోవాలనుకుంటాడు పోగొట్టుకుంటాడు అంటాడు. చూడండి, సిలువను గూర్చిన ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఇప్పుడు సిలువలు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు మన ప్రాసెస్ ఏంటంటే, యేసయ్య సిలువన్ మీద నీ కోసము సర్వము పరిహారము చేసి ఉన్నాడు. కానీ ఆ సిలువను నువ్వు వెంబడించాలంటే, ఆ సిలువ నీడకు నువ్వు వెళ్ళాలంటే నువ్వేం చేయాలా? చెప్పండి, ఏం చేయాలా? మన సిలువను ఎత్తుకొని, ఏది మీ సిలువ అంటే, మరి అదే చెప్తున్నాడు. ఒక గోపురం కట్టాలంటేనే దాని వెలతో నువ్వు ప్రిపేర్ అవుతావు కదా, అలాగే యేసుక్రీస్తు సిలువను వెంబడించాలంటే, యేసుక్రీస్తు శిష్యుడుగా ఆయన జీవములో మీరు పాలిభాగస్తులవ్వాలంటే, యేసుక్రీస్తు చెల్లించిన వెలకు మీరు పాత్రులవ్వాలంటే, ఆయన ఇచ్చిన నిత్య జీవములోకి నువ్వు నడవాలంటే, నువ్వు నీ సిలువనెత్తుకొని నడాల. ఈ సిలువనెత్తుకునే ముందే
ఆ గోపురం కట్టడానికి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసుకోవాలి. హల్లెలూయా. ఎప్పుడన్నా వేసుకున్నావా? దేవుణ్ణి నమ్మే ముందు నేను దేవుణ్ణి నమ్ముకుంటున్నా, ఈ దేవుణ్ణి నమ్ముకోవడానికి కొంత వెల ఉంటుంది, కొంత బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఎంతో, దాని విషయమై జ్ఞానము కలిగి ఉండాలా. అందులో ఏమంటాడంటే, ఒకవేళ ఎవడన్నా ఎస్టిమేషన్ లేకుండా గోపురం కట్టడానికి మొదలెట్టాడు అనుకోండి. ఈ మధ్య మన రవికుమార్ గారు ఇల్లు కట్టారు కదండి మేడం గారు. బడ్జెట్ 50 లక్షలు. దివ్యాలు కూడా ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి తెలిస్తే ఫ్రెష్ కట్టుకున్నారు కాబట్టి బాధలు సాధకాలు వాళ్ళకి తెలుస్తాయి. ఏమండి 20 లక్షలని దిగామండి, ఇప్పటికి 50 అయిపోయిందండి. పరుగులు ఉరుకులు అయినా దేవుడు కృపను బట్టి ఎక్కడో సంపాదించుకొని కడతారు. బైబిల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ కానీ నువ్వు ఎస్టిమేషన్ లేకుండా దిగావనుకో, నువ్వు నవ్వులు పాలైపోతావు. ఏమవుతావు? నవ్వులు పాలైపోతావు. మొండి గోడలు ఉండిపోతాయి, స్లాబ్లు ఆగిపోతాయి. నవ్వుతారు అందరూ. ఓ పెద్ద వచ్చాడండి మగోడు, ఇల్లు కడతానని వచ్చాడు, మధ్యలోనే బోల్తా పడ్డాడు. అది ఏమైపోద్ది? ఘనతకు బదులు అవమానమైపోద్ది. సిలువ సువార్త కూడా, ఈ క్రైస్తవ జీవితం కూడా, దేవునికి యేసుకు నువ్వు శిష్యుడిగా ఉండాలంటే కూడా దాని తాలూకా వెల నువ్వు ఎస్టిమేట్ చేసుకోవాలి. ఎస్టిమేట్ చేసుకొని ప్రిపేర్ అయ్యి దిగరా బాబా అంటున్నాడు. ఆ గోపురం కట్టడం కన్నా విలువైనది. నువ్వు ఇల్లు కట్టుకుంటే నీ తరతరాలకు స్వాస్థ్యం ఇచ్చానని ఫీల్ అయిపోతావే. నువ్వు కానీ యేసుక్రీస్తుని వెంబడిస్తే తరతరాలు కాదు, నిత్యము, తరతరాలు కాదు, యుగయుగాలకు నువ్వు ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నావు. నీ కుటుంబానికి ఒక స్వాస్థ్యాన్ని సంపాదించుకుంటున్నావు. దానికి వెల నువ్వు ఎస్టిమేట్ చేయాలా. చాలామంది ఈ సిలువను మోయడం అంటే దాని ఎస్టిమేషన్ లేక మధ్యలో బోల్తా పడి వాళ్ళే దేవుని నామానికి అపహాస్యం చెప్పేవారు. అందుకే అంటారు బైబిల్లో యేసుక్రీస్తు అంటాడు, మీ వల్లే కదా నా నామం దూషించబడుతుంది. దేవుణ్ణి నమ్ముకోని వాళ్ళ కాదు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ వల్లే. ఎందుకు తెలుసా? ఎస్టిమేషన్ లేక. ఇప్పుడుకొచ్చి ఎప్పుడన్నా ఇటువంటి ఆలోచనలోకి మీరు వచ్చారో నాకు తెలియదు, కానీ ఏమంటాడంటే, ఎవడైనాను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడలా వాడు నా శిష్యుడు కానేరడని చెప్తా. ఇమ్మీడియట్గా నా ఎగ్జాంపుల్ చెప్తాడు. ఎవడైనా గోపురం కట్టాలంటే ఎంత బడ్జెట్ అవుతుందో చూసుకుంటాడు. ఒకవేళ బడ్జెట్ చూసుకోకుండా దిగినోడు అపహాస్య పాలవుతాడు, అవహేళన పాలవుతాడు. కాబట్టి నా సిలువను ఎత్తుకోవడానికి కూడా నువ్వు దేని విషయంలో కాంప్రమైజ్ అవ్వాలో, దేని విషయంలో ఎటువంటి అవమానాలకు రెడీ అవ్వాలో నువ్వు ముందుగానే ఎస్టిమేషన్ వేసుకొని దిగు. సిలువను ఎత్తుకోవడం అంటే అంత ఈజీగా ఉండదు. అందుకని సిలువని మోసిన వెంటనే, క్రైస్తవులు అయిపోయిన వెంటనే ఇంకన్నీ నెగిటివే వస్తాయండి, ఇంక ఏది జరగదు, దేవుడు కష్టాలు ఎమ్మటే పట్టుకెళ్తాడంటే అలాగంటలేదు. నా నిమిత్తము, ఏమన్నాడు? నా నిమిత్తము ఎవడైనా తన ప్రాణమును పోగొట్టుకోవడానికి ఇష్టపడితే వాడు ఆ ప్రాణాన్ని దక్కించుకున్నాడట. ఈ లాజిక్ ఎలాగుంటుందంటే, ఇష్టపడాలి. ఆయన ఏమి నీ ప్రాణాన్ని అడగడు. చూడండి, ఇస్సాకుని అడిగాడా లేదా? అడిగాడు. మనం ఏమనుకుంటాం, ఇంత కఠినమైన దేవుడు ఏంటండి, ఒకగానొక్కడ ప్రాణాన్ని కోరుకుంటాడా అని. ఎందుకు కోరుకుంటాడంటే, నువ్వు ఇష్టపడుతున్నావా లేదో చెక్ చేయడానికి. అందుకేమన్నాడంటే, నా నిమిత్తము తన ప్రాణమును కోరుకోవడానికి ఇష్టపడిన వాడు దాన్ని సంపాదించుకుంటాడు. ఆ రోజు మరి ఇస్సాకు విషయంలో తండ్రి సంపాదించుకున్నాడు లేదా? సంపాదించుకున్నాడు. మళ్ళా ఇష్టపడ్డాడు ప్రాణం ఇచ్చేయడానికి, కానీ ఆ ప్రాణాన్ని యుగయుగాలకి సంపాదించుకున్నాడు. ఆ ఒక్క జీవితానికే కాదు, అతనిని బట్టి, అతనిలోంచి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములో ఉన్న ప్రతి మనిషికి, ప్రతి జీవానికి రక్షణనివ్వడానికి ఆ రోజు ఆ తండ్రి, ఆ కొడుకు ఇష్టపడ్డారు. కాబట్టి ఆయన తన
ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని మనకివ్వడానికి ఇష్టపడి ఇచ్చాడు. కాబట్టి ఇష్టపడాలి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ఆయన నిమిత్తము నువ్వేమన్నా నిందపడుతున్నావా? నీ నిమిత్తం కాదు. మనకు చాలా ఉంటాయి, అవన్నీ న్యాచురల్. మనకి పరీక్ష రాస్తాం, ఫెయిల్ అవుతాం, మళ్ళీ పరీక్ష రాస్తాం, పాస్ అవుతాం. చాలా విషయాలు ప్రయత్నాలు చేస్తుంటాం లోకంలో. సమయానుకూలంగా నీ ప్రార్థన బట్టి, అనేకుల భక్తుల ప్రార్థనలు బట్టి దేవుడు కనికరించి నీ జీవితానికి ఈ లోక సంబంధమైన ప్రతీదీ ఇవ్వడానికి సమర్థుడు. కానీ ఏమంటున్నాడంటే ఈరోజు నా నిమిత్తము సిలువను ఎత్తుకోవడం అంటే ఏంటంటే, నువ్వేమో ఆయన ఆల్రెడీ సిలువ వేసుకున్నాడు. నేను అనుకున్నాను ఆల్రెడీ ఆయన సిలువ వేసుకున్నాడు కదా, మళ్ళీ మనకెందుకు సిలువ అనుకున్నాను. ఈ సిలువ ఎలాంటి సిలువ అంటే, నా నిమిత్తము నీ ప్రాణాన్ని సైతము వదిలేయడానికి ఇష్టపడాలి. ఆ వెల ఏంటో నువ్వు ప్రిపేర్ అవ్వాలి. యేసుక్రీస్తుని నమ్ముకున్న వెంటనే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? మతంలోకి దిగిపోయాడు అంటారు. రెడీ అవ్వు, ప్రిపేర్ అవ్వాలా. ఎస్ అంటారు, దూషిస్తారు, అవహేళన చేస్తారు, అవమానిస్తారు, పక్కన పెట్టేస్తారు, వెలేస్తారు, చేతకానోళ్ళ చూస్తారు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు నేను వెంబడిస్తూ ఉంటే నీ కాలేజీలో మిగిలిన వాళ్ళతో నువ్వు కలిసి ఉండలేవు. ఎందుకంటే పాపంలో నువ్వు పాల్గొలేవు. వీడు వేస్ట్ క్యాండిడేట్ అంటారు, వీడికి లైఫ్ ఎంజాయ్ చేయడం రాదు అంటారు. లేకపోతే ఉద్యోగంలో నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా స్థిరపడిపోతుంటారు, నువ్వు న్యాయంగా నీ పిల్లల్ని ఈడ్చడానికి కష్టపడుతుంటావు. వాళ్ళందరూ అంటారు తెలివి లేదు, దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోవడం ఈవిడికి తెలియదు, ఈయనకి తెలియదు అంటారు. కానీ ఆయన నీతి నిమిత్తము, అంతే కదా. మత్తయి సువార్తలో ధన్యతల్లో కూడా ఏముంటుంది? నీతి నిమిత్తము దుఃఖపడేవారు ధన్యులు. పరలోక రాజ్యం వాళ్ళది. దుఃఖం ఉంటుంది. దేని నిమిత్తం? నీతి అయిన యేసుక్రీస్తు నిమిత్తం. ఈరోజు ఈ మాట ఒక్కటే మీ హృదయాల్లో పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, 2 క్రాసులు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు మీకోసము పొందిన ఆ శ్రమ. ఆ శ్రమలో మీరు పాలిభాగస్తులు అవ్వాలంటే, ఆ కృపలో మీరు పాలిభాగస్తులు అవ్వాలంటే, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. నీ సిలువ ఏంటంటే, నువ్వు చాలా కష్టాలు పడుతున్నావు, చాలా నిందలు పడుతున్నావు, కానీ అవి యేసుక్రీస్తు కోసం కాదు. అది నీ సిలువే కాదు. చాలామంది అంటారు చాలా సిలువ అంటే నా జీవితంలో. అస్సలు నీ లోక సంబంధమైన కష్టాలన్నింటినీ సిలువుగా అనుకుంటావు. అది సిలువే కాదు. సిలువ అంటే ఏంటంటే, యేసుక్రీస్తు గురించి అపనింద, సువార్త గురించి శ్రమ, ఆత్మల రక్షణ గురించి త్యాగం, సంఘము గురించి ఆసక్తి, నలుగురిని ఈ కృపలోకి నడిపించాలన్న భారము, దానికోసం నువ్వు చెల్లించే వెల. ఇది నిజమైన సిలువ. ఈ సిలువను ఎత్తుకుంటే కానీ నువ్వు నా శిష్యుడు కానేరవు అంటున్నాడు. ఒకటి ఫ్రాంక్గా చెప్తా, ఇప్పుడే గుర్తొచ్చింది. ఇందులో మొహమాటం ఏం లేదు. తాటిపర్తి గ్రామాల్లో దేవుని మీటింగ్ పెట్టామనుకోండి, ఫ్రాంక్లిన్ గారు అప్పట్లో ఏం చేసేవారంటే, ఎవరు క్రైస్తవులు కాదు, వాళ్ళకి తెలీదు కాబట్టి, చాలా కడుపేదలు ఆ టైంలో. కాబట్టి వాళ్ళకి అందరికీ ఒక ఆటో పెట్టో వ్యాన్ పెట్టో తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూర్చోపెట్టి, అతనుకున్న ఆ ధనము, అతనుకున్న బలము అంతా కూడా వాడేశాడు. వాడితే వాళ్ళు ఏమైపోయారు తెలుసండి, ఇప్పుడు దీవించబడ్డారు. వాళ్ళందరూ కూడా దీవించబడి రకరకాల స్థితిలో ఉన్నారు. ఇప్పుడు కూడా మీటింగ్ పెడితే ఆటో పెడతారని అడుగుతారు. ఆటో పెడితేనే వస్తారు. దేనికి? ప్రార్థనకి. అదే వాళ్ళ ఊర్లో పెళ్ళి అనుకోండి, చుట్టాల పెళ్ళి, సమ్మగా తయారైపోయి అసలు ఎవడు చెప్పక్కర్లే, 1000 రూపాయలు గిఫ్ట్ కొనేసి, ఒకళ్ళు డబ్బు లేకపోతే అప్పు చేసేసి, వాళ్ళ స్థితిని స్తోమతని చూపించుకోవడానికి
షో ఆఫ్ అంటారు కదా, షో ఆఫ్. మరి లోపల ఉన్నవన్నీ వేస్తారు దిగదుడిపే వేసేసి అప్పుడు అడుగుతారా, ఇదిగో రేపు దేవుడి గారు అబ్బాయి, యాకోబు గారు అబ్బాయి ఇక్కడే ఉన్నాడు, పెళ్ళికొడుకు, బలహీనంగా కనిపిస్తున్నాడు కానీ ఇంటర్నల్గా చాలా బలవంతుడు, కుటుంబం అంతటిని మరి ఒక లైన్లో పెట్టి దేవుని కృపను బట్టి పెళ్లి చేసుకుంటున్నాడు, వందనాలు. ఆయన పిలిచాడు, ఆటో ఎట్టండి వస్తానంటావా అంటారా ఎవరన్నా? అనరు. ఈరోజు దేవుడి దగ్గర రావడానికి వెల చెల్లించడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్నారు, క్రైస్తవులే. కాబట్టి ఎవడైనాను తన సిలువను మోసుకుని నన్ను వెంబడింపని ఎడల, నీ సిలువని ఇంకోడు మొయ్యడు. నీకు మీటింగులు పెట్టి, నీకు వెనకాల నుంచి గ్యాస్ కొట్టి, నీకు టికెట్లు ఎట్టి, నీకు డల్ అయిపోతావని యాక్టివిటీలు పెట్టి, నువ్వు డల్ అయిపోతావని బయటికి పట్టుకెళ్ళి నిన్ను అలరించి ఎంటర్టైన్మెంట్ చేసి ఎంతకాలం కొడతారు గ్యాస్? మా నాన్నగారు ఎప్పుడు అనేవారు, గ్యాస్ లైటెడ్ క్రిస్టియానిటీ అనేవారు. అది బాగా మాట ఆయనకు అర్థం అనమాట. గ్యాస్ లైటెడ్ అంటే గ్యాస్ కొట్టే కొలుదు బల్బు వెలుగుతుంది అనమాట. ఇలాంటి బల్బులు పనికిరావు అని చెప్తున్నాడు. ఎవడ సిలువను ఆడే ఎత్తుకోవాలి. ఈరోజు చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఇక్కడ ఆగిపోయాను నేను, చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు నా సబ్జెక్ట్ ఏంటంటే ద క్రాస్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో సిలువ, లైఫ్ త్రూ మై క్రాస్. హల్లెలూయా. ఈ మాట చాలామందికి అర్థం అవ్వలేదు కదా, అర్థమవుతుంది. ఈ ఒక్క మాటలో నా ప్రసంగం అయిపోయింది అన్నమాట. యేసుక్రీస్తు సిలువ నా జీవితంలో ఏంటి, అలాగే లైఫ్ త్రూ మై క్రాస్, నా సిలువను బట్టి నా జీవితంలో జీవము. ఈరోజు నీ సిలువను నువ్వు ఎత్తుకొని వెళ్ళకపోతే వాడు నా శిష్యుడు కానేరడు. యేసుక్రీస్తు నిమిత్తము, నీతి నిమిత్తము, దేవుని సేవ నిమిత్తము, సంఘము నిమిత్తము, ఆత్మల నిమిత్తము నీకు ఇంత కూడా బరువు లేదంటే నీ భుజం మీద నీ సిలువ లేదని అర్థం. జీవితాంతం క్రైస్తవుడిగా బతికేవచ్చు, జీవితాంతం ప్రార్థనలు చేసి బతికేవచ్చు, కానీ నువ్వు నా శిష్యుడు కానేరడు అని చెప్తున్నాడు. కాబట్టి ఎవరికన్నా అటువంటి బరువు ఇంతవరకు లేదనుకోండి, మెడల్లోనే ఉంది బరువు, మా ఇంట్లోనే ఉంది క్రాస్ బరువు, మా చర్చి మీదే ఉంది క్రాస్ బరువు. ఈ మధ్య చాలామంది ఎన్ని టన్నులండి, 15 టన్నులు క్రాస్ అండి, దానికి ఎంత రాడ్లు వేయాలో తెలుసండి, ఎంత సపోర్ట్ ఇవ్వాలో. ఒకళ్ళు గాలి వస్తే ఊగిపోదా? ఈ క్రాస్ పెట్టినప్పుడు కూడా దాని బరువు లెక్కేస్తాం, ఎందుకంటే నిలబడాలి కాబట్టి. కానీ మన జీవితాల్లో సిలువ తాలూకా భారము లేదు. కన్వీనియంట్ క్రిస్టియానిటీ అంటారు దాన్ని. అవకాశం ఉన్నప్పుడు భక్తి చేయడం. అలాగ అవకాశం ఉన్నప్పుడు భక్తి చేస్తే నా శిష్యుడు నువ్వు ఎప్పటికీ కానేరవు. నువ్వు నా నిమిత్తము వాంటెడ్గా ఎత్తుకోవాలి సిలువ. ఈ సిలువ మీరు అనుకుంటున్న శ్రమలు కానే కావు. ఆ శ్రమలు మిమ్మల్ని సిలువ దగ్గరికి చేరుస్తాయి అంతే. అప్పుడప్పుడు మనలో పులుపు ఎక్కువైతే దేవుడు ఇలా పిండుతాడు పులుపుని, అవి మనకు మంచిదే. అందుకే శ్రమనందుట నాకు మేలాయని అన్నాడు. క్రైస్తవులకు శ్రమలు ఎప్పుడు మేలే. అవేం సిలువలు కావు. సిలువ ఏంటంటే దేవుని కోసము నువ్వు తీసుకుంటున్న ఈ రక్తము, దేవుని పానము, దేవుని రొట్టె, ఆయన శరీరము నిమిత్తము నువ్వేమన్నా కనీసం ఒక 1/2 కేజీ అన్నా, 10 తులాలన్నా, నీ మెడలో ఉన్నంత బంగారం అంత బరువైనా ఎత్తావా అని అడుగుతున్నాడు దేవుడు. ఒకవేళ అలా ఎత్తలేకపోతే అలా ఎత్తుకోకుండా వచ్చి తినేసే వాళ్ళని ఏమంటారు తెలుసా? పలానా చోట మ్యారేజ్ అవుతుంటే అటు ఇటు చూసి లోపల దూరిపోయి తినేస్తారు కదా, అలా ఉంటుంది పరిస్థితి మన. కాబట్టి కొంచెమన్నా సిలువ భారాన్ని ఎత్తుకుంటే ఆ సిలువలో కార్చిన రక్తాన్ని, ఆయన శరీరాన్ని తినడానికి నువ్వు యోగ్యుడవుతావేమో. అయోగ్యంగా తీసుకోవడం అంటే నీ పాపాలన్నీ వారమంతా ఇష్టం వచ్చినట్టు పాపాలు చేసేసి శనివారం కూర్చొని ఆ పాపాలన్నీ కడిగేసుకొని ఏమీ ఎరగనట్టు వచ్చి తినేయడం కాదు.
ఆ బరువు ఎత్తుకునే ఆ ఎక్స్పీరియన్స్లోకి వెళ్ళాలి. చాలామంది నమ్ముకున్నారు. ముఖ్యంగా చెప్తున్నా, పుట్టు క్రైస్తవులకి ఇది ఒక శాపం అనిపిస్తుంది. ఎవరైతే క్రైస్తవులుగా పుట్టారో వారికి తెలియదు ఆ మనస్సు మారడం అంటే, ఆ రూపాంతరం అంటే, ఆ పశ్చాత్తాపం అంటే, ఆ యేసుని రక్షకుడుగా అంగీకరించడం అంటే తెలీదు. చాలామంది ఈ జనరేషన్లో మీరే మీ కుటుంబాల్లో యేసుక్రీస్తుని తెలుసుకున్న వాళ్ళకి ఎన్ని ఛాలెంజెస్ వాళ్ళు ధన్యులు అంటాను నేనైతే. ఎందుకంటే వారు ఆటోమేటిక్గా వాళ్ళ మీద భారం ఉంటుంది. ఫ్రాంక్లిన్ గారు లైలా కాలేజీలో చదువుతున్నప్పుడు చాలామంది యవ్వనస్తులు క్రీస్తుని నమ్ముకున్నారు. వాళ్ళు చాలా పెద్ద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఎవ్రీ టైము ఫ్రాంక్లిన్ గారు కానీ అమ్మకు కానీ ఫోన్ చేసి పీక్ ప్రెషర్స్ చెప్తా ఉండేవారు. పీక్ ప్రెషర్స్. నేను ఈరోజు మా ఇంట్లో చెప్పేద్దాం అనుకుంటున్నానండి. ఈరోజు పండగ పిలిచారు, ఈరోజు నా పద్ధతి ఇబ్బందికరంగా ఉంది వాళ్ళకి, నేను ఆ విగ్రహారాధనలో పాల్గొలేకపోతున్నాను, మూలమూల ఉన్నాను, ఏంటి నీ సంగతి అంటున్నారు, కొంచెం ప్రార్థన చేయండి, ఈరోజు చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఒకళ్ళు చెప్పేస్తే ఏమంటారో, ఇంట్లో ఉంచుతారో తవిలేస్తారో, వాళ్ళ నాన్న ఏమంటాడో, ఏంట్రా నువ్వు ఇలా చేసావు, మన కులం ఏంటి, మన స్థితి ఏంటి, నువ్వేంటి ఆ అనగారిన మనుషుల ఆ దేవుడిని నమ్ముకున్నావు, మన పరువు ఏం కావాలంటాడేమో, పరువు కోసం ప్రాణాలు కూడా తీసే కుటుంబం మాది, ఒకవేళ నాకు పెళ్ళి అవుతుందో అవదో, ఒకవేళ మా కుటుంబాలన్నీ కలిసి మమ్మల్ని వెలేసేస్తాయేమో, ఈ ఎస్టిమేషనే సిలువు బరువు, ఈ ఎస్టిమేషనే గోపురం కట్టే ముందు, నువ్వు స్వాస్థ్యాన్ని కట్టుకునే ముందు, ఈ లోకంలోనే ఒక స్వాస్థ్యం కట్టుకుంటే నువ్వు ఎస్టిమేషన్ వేస్తావే, పరలోకంలో నిత్యమైన స్వాస్థ్యాన్ని నువ్వు కట్టుకోవాలంటే దాని వెల ఎంతో నువ్వు ఎస్టిమేట్ చేసి ప్రిపేర్ అయ్యి వస్తే అది నీకు తలకు మించిన భారమైన ఆ భారాన్ని ఎత్తుకునే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. నేను అనుకునేవాడిని చాలామందిని చూసి, వీళ్ళ ఫ్యామిలీ పర్లేదులే, కొంచెం లైట్గానే ఉన్నారు, వీళ్ళు ఒప్పుకుంటారు, కానీ ఈడున్నట్టు చూసా ఈ ఫ్యామిలీలో ఇది మటుకు గొడవ అయిపోయేలా ఉంది, నాకు తెలిసి ఈ పిల్లోడో ఈ ప్రజను తట్టుకోలేడు. ఎందుకంటే చాలా కష్టం, ఆ మాట చెప్పాలంటే వణుకు. ఆ రోజు గట్టిగా మరి బాగా చితకబాదేసి రూమ్లో తాళం వేసి పెట్టేసిన రోజులు కూడా ఉన్నాయి దేవుడిని నమ్ముకున్నందుకు. అన్నం పెట్టని రోజులు కూడా ఉన్నాయి దేవుడిని నమ్ముకున్నందుకు. కుటుంబాలు వెలేసేసి వాళ్ళ కార్యక్రమాలు ఎవరికి పిలకుండా ఆ కుటుంబాన్ని మరి వ్యాపార పరంగా నొక్కేసిన ఫ్యామిలీస్ నాకు తెలుసు. నేను అనుకునేవాడిని ఇంక కష్టం, వీళ్ళు ఇంత తట్టుకోలేరు, ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతారు, ఎక్కడో అక్కడికి వెళ్ళినప్పుడు అడ్జస్ట్ అయిపోయి నార్మల్ అయిపోతుంది అనుకునేవాడిని. కానీ ఎవరికైతే ఎక్కువ భారం ఉందో వాళ్ళే సులువుగా మోసారు దేవుని కృపను బట్టి. నువ్వు ఇష్టపడాలి. అందుకే ఏమన్నాడంటే, నా నిమిత్తము నీ ప్రాణాన్ని వదులుకోవడానికి నీకు ఇష్టపడితే దాన్ని నిలిపేవాడు ఎవడు? నేనే. హల్లెలూయా. నా నిమిత్తము నువ్వు సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడితే ఆ బరువును మోసేవాడు ఎవడు? నేనే. కాబట్టి ఈరోజు నేను చెప్తున్నాను, నా మెసేజ్లో ఫస్ట్ రెఫరెన్స్ చదివాను. నాకు తెలిసి ఈరోజు లైవ్లో కూడా ఒకటే రెఫరెన్స్ వస్తుంది, చాలా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఆపేశాడు. హల్లెలూయా. దీనికి మించి జ్ఞానం అనవసరం. ఒకటే ఒక మాట నేను చెప్పి ముగిస్తా. చూడండి, మీ జీవితాల్లో 2 సిలువలు ఉన్నాయి. ఒకటి యేసుక్రీస్తు వేసుకున్న సిలువ. ఆ పాత్రలో నువ్వు ఎవడు తాగలే. అందుకే యేసుక్రీస్తు మన కోసం శాపమైపోయాడు అని నేర్చుకున్నాం గత వారం. ఎందుకు శాపమైపోయాడంటే, మరి నీ శాపాన్ని తీర్చడానికి ఆయన శాపమైపోయాడు. నేనైపోలేనా శాపాన్ని? లేకపోతే బాగా భక్తులు హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఈ లోకాన్నంతటినీ త్యజించేసి అలాగా మరి ఏకాంతంగా మనం పరిశుద్ధపరిచేసుకొని
ఒక యోగి అయిన మనిషిని సిలువేసేస్తే సరిపోదా? సరిపోదు. ఎందుకంటే ఈ లోకంలో పాపము లేనోడు ఎవడూ లేడు. బైబిల్ చెప్తుంది ధర్మశాస్త్రమే నిన్ను శాపంగా చేస్తుందట. అదేంటండి ధర్మశాస్త్రం మనం శాపంగా చేయడం ఏంటి? శాపంగా ఎందుకు చేస్తుందంటే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా మరి ఇంప్లిమెంట్ చేసే మనుషుడు ఒకడో లేడు. నాకు ఉదయం ఒక ఆలోచన వచ్చింది. ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు చెప్పండి? ధర్మశాస్త్రం దేవుడు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? మోషేకి ఇచ్చారు. కొండ మీద 10 ఆజ్ఞలు పలకలు తెచ్చాడు. తర్వాత బైబిల్ అన్నాడు ఈ ధర్మశాస్త్రం మిమ్మల్ని శాపానికి గురి చేస్తున్నాడు. ఎవడమ్మన్నాడు? ఎవడు శాపం తెచ్చుకోమన్నాడు? అసలు నువ్వు ఎందుకు ఇచ్చావు? శాపం కోసం ఇచ్చావా? నాదంతా తర్కంతో ఉంటుంది మైండ్ అంతా. ఇదేంటి నాయన ధర్మశాస్త్రం వల్ల మీకు ప్రాప్తించిన శాపం అంటాడు. అదేంటది? మరి ఎందుకు ఇచ్చావు నువ్వు? ఎందుకంటే ఆ ధర్మశాస్త్రాన్ని ఎవడు కూడా పాటించలేడు. పాటించలేవు కాబట్టి నువ్వు పాపివి కాబట్టి నువ్వు శాపంలో ఉన్నావు. అసలు మొదటి ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడు చెప్పండి? నేను అంటాను మొదటి ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చాడంటే ఆదాముకి ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్యూర్గా నా మనసులో వచ్చింది, ఉదయాన్నే నా హృదయంలో వచ్చింది. ధర్మశాస్త్రం గురించి ఏంటిది ఇలాగ ఉంది, లాజికల్గా సరిపోవట్లేదే. ధర్మశాస్త్రం ఇవ్వడం ఏంటి, దాన్ని నేను అవలంబించలేకపోవడం ఏంటి, అది నాకు శాపం అయిపోవడం ఏంటంటే ధర్మశాస్త్రం మొట్టమొదటిగా ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. ఏమన్నాడు? ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడ 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అక్కడ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. హల్లెలూయా. అవి ఇచ్చాడు ఆజ్ఞ, నువ్వు ఆ పండు తిన నువ్వు చేస్తావు కాబట్టి ఆ పండు తినద్దు అని ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాము దేనిని బట్టి శాపంలోకి వెళ్ళాడు? ఆదాము పాపానికి కారణం ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడే ఆయన అతిక్రమించాడు. అది ఒక ఆజ్ఞ ధర్మశాస్త్రం. అది అప్పుడే మనిషి పాపంలోకి వెళ్ళిపోయాడు. తర్వాత దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు కూడా ఎందుకు ఇచ్చాడంటే ఆ 10 ఆజ్ఞలు చేసినోడు కావాలి. హల్లెలూయా. 10 ఆజ్ఞలు చేసినోడు ఉండడని ఆయనకి తెలుసు కాబట్టి ఆ 10 ఆజ్ఞలు ఇచ్చి ఏ ఇశ్రాయేలు జనాంగానికైతే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఇశ్రాయేలులోంచే యేసుక్రీస్తు ప్రభువుని తీసుకొని వచ్చి అదే మానవ రూపమెత్తి అదే మనుష్యుని అదిగో మరి రూపములో దేవుడే దిగి వచ్చి ఆ 10 ఆజ్ఞలను ఆయన ఏం చేశాడు? ఫుల్ఫిల్ చేశాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టేయడానికి రాలేదు కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చాను. ఏ మనిషి అయితే ఏ ధర్మశాస్త్రం అయితే మనిషికి శాపం తెస్తుందో ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పరిపూర్ణంగా కంప్లీట్ చేసి ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళందరికీ శాపాన్ని నుంచి బయటికి తేడానికి దేవుడు గొప్ప శక్తిని దయచేశాడు. కాబట్టి ఈ జ్ఞానము కొంచెం తెలుసుకోవడం అవసరం. కాబట్టి ఆజ్ఞాతిక్రమమే పాపం. కాబట్టి ఆ సిలువను ఆ నీతిమంతుడు మనం ఎవరం కాలేం. కాబట్టి అంటాడు హైందవ ధర్మశాస్త్రంలో కూడా ఉంటుంది కదా, లోక కళ్యాణార్థం రక్త ప్రోక్షణ ఆవశ్యకం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. లోక కళ్యాణం కోసమట రక్త ప్రోక్షణ ఆవశ్యకం. రక్తం చిందింపబడాలి ఈ లోకం కళ్యాణం జరగాలంటే. కానీ తద్రక్తం ఆ రక్తం పరమాత్మేన దేవుడిదై ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సిలువ మనం ఎక్కలేం, ఆ సిలువ ఎక్కలేం. కానీ ఆ సిలువ కూర్చి నువ్వు కొంచెం బాధ్యత తీసుకోగలుగుతావు. ఆ బాధ్యతే ఈ సిలువ బరువు. అటువంటి బాధ్యత మనం తీసుకోవడానికి నిజంగా ఆయన శిష్యులు అవ్వడానికి ది ఓన్లీ వన్ క్వాలిఫికేషన్ ఏంటా? నీ సిలువను ఎత్తుకోవాలి. నాకు తెలిసి చాలామంది మెడల్లో ఉంటున్నాయి కానీ సిలువ నిజంగా ఆయన కోసం ఒక అవమానమన్న, ఆయన కోసం ఒక అడుగైనా, ఆయన కోసం ఒక తపనైనా, ఆయన కోసం ఒక అవమానమైనా కావాలని అవ్వక్కర్లేదు. వచ్చినప్పుడు నిలబడితే చాలు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముకున్నానంటే ఆటోమేటిక్గా నీ దగ్గరకు వస్తాయి.
నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నిలబడితే ఆ సిలువే యేసుక్రీస్తు మన కోసం పొందిన ఆ సిలువ దగ్గరికి పట్టుకెళ్ళడానికి ఏకైక మార్గం. కాబట్టి ఈరోజు ఆ బల్లను, ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని సమీపిస్తున్న మనం, ఒకవేళ నీ సిలువ నీ మీద లేకపోతే, దేవుణ్ణి నువ్వు నిజంగా నమ్ముకొని నిజాయితీగా నువ్వు క్రైస్తవుడవైతే నీకు ఆ భారము తప్పక దేవుడు ఇస్తాడు. ఒకవేళ ఆ భారము కానీ నీ మీద పడితే నువ్వు భాగ్యవంతుడివే. హల్లెలూయా. భాగ్యవంతులు ఎవరు తెలుసా? ఎవరి మీద ఎక్కువ భారం ఉంటుందో వాళ్ళు భాగ్యవంతులు. హల్లెలూయా. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అందుకే నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించినప్పుడు మీరు ధన్యులు, మీరు ధన్యులు. నా నిమిత్తము నువ్వు ప్రాణము పోగొట్టుకొని కోరితే నువ్వు ధన్యుడివి. ఎందుకంటే కంగ్రాచులేషన్స్, నీ ప్రాణం నువ్వు సంపాదించుకున్నావు. ఒకవేళ నా నిమిత్తం నువ్వు ప్రాణం కానీ ఏ బరువన్నా ఎత్తుకోవడానికి ఇష్టపడలేదనుకో, వెరీ సారీ, బ్యాడ్ లక్. నువ్వు అన్నీ సంపాదించుకుంటావు కానీ దేవుని అత్యున్నతమైన ఆ కృపను, ఆ దేవుని రక్షణను నువ్వు కుటుంబము అనుభవించలేవు. కాబట్టి ఈరోజు నుంచి వాంటెడ్గా నేనేమన్నా నా సిలువ ఎక్కడ ఉంది? మూలన రూములో ఉందా? లేకపోతే మా స్టోర్ రూములో మూలన మొదట్లో ఎత్తుకున్నానండి. కొంతమంది మొదట్లో ఎత్తుకుంటారు. మొదట్లో దేవుడు వచ్చిన మొదట్లో ఎప్పుడు దించేస్తారు తెలుసా? చెప్పండి, ఎప్పుడు దించేస్తారా సిలువ? ఎప్పుడు దించేస్తారు తెలుసా? ఉద్యోగం వస్తే, పెళ్ళి అయిపోతే, పెళ్ళికి రెడీ అవ్వడానికి ముందు సిలువ దించేసి రెడీ అవుతారు. ఉద్యోగం దేవుడే ఎత్తాడు. ఉద్యోగము లెటర్ రాగానే వచ్చి ఇక్కడ చక్కని సాక్ష్యం కళ్ళని నీళ్ళు పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళే ముందు ఆ సిలువను తీసేసి చాలా బరువుగా ఉంది నాయన అని చెప్పి స్టోర్ రూమ్లో పెట్టుకొని ఉద్యోగానికి వెళ్ళిపోతారు. చాలామంది దేవుని సేవ దీవెనలు వచ్చాక మానేస్తారు. అంతవరకు సంఘంలో చాలా కష్టపడి ఆసక్తితో వస్తారు. మీరు చూడండి, ఎవరైతే దీవించబడ్డారో వారు ఒకసారి చెక్ చేసుకోండి. మీ లైఫ్లో మీ సిలువ మూలన పడిపోయి ఉంటుంది. అది మీకు మంచిది కాదు. దీవించబడే కొద్దీ సిలువను ఎత్తుకోవడానికి ఇష్టపడాలి. చాలాసార్లు ఈ మాట చెప్తాను కదా. ఒక పెద్ద కార్ల కంపెనీ, హుందాయ్ కార్లో, అటువంటి కార్ల కంపెనీ ఎగ్జాక్ట్గా తెలియదు నాకు. ఇద్దరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారట. వాళ్ళు చాలా కడుబీదలు. ఇంజనీరింగ్ చదువుతా తల్లిదండ్రులు ఫీజులు పంపించలేకపోతే వాళ్ళు కష్టపడి కొంచెం చదువుకుంటున్నారు. ఉండకుండా వాళ్ళు అనుకున్నారు, తల్లిదండ్రులు ఎంత కష్టపెడతాం, మనకి వాళ్ళిద్దరు కూడా బైక్ మెకానిక్ బాగొచ్చు కాబట్టి బైక్ మెకానిక్ చేద్దాం. ఒకడట చాలా కాస్ట్లీ బైక్ వేసుకొచ్చి వాళ్ళ ఫ్రెండే. ఆ బైక్ రిపేర్ చేయడానికి బయట ఎవడో 1000-2000 అడిగాడు, కాస్ట్లీ బండి కదా. అప్పుడు వీళ్ళిద్దరు వెళ్ళారంట, అన్నా నువ్వు చాలా గొప్పడివి, మీ నాన్నగారు వాళ్ళు ఫీజు కడుతున్నారు, అంతేకాకుండా కాస్ట్లీ బళ్ళు ఇచ్చి పంపిస్తున్నారు, ఈ బండి ఇబ్బంది అయింది కదా నీకు, మీ నాన్నగారు తిడతారు కాబట్టి నువ్వు 1000 రూపాయలు 2000 పెట్టో బాగు చేయాలనుకుంటున్నావు, అదే మేము చేసేస్తాము, మాకు 2000 అక్కర్లేదు, 1000 రూపాయలు ఇస్తే చాలు. ఇస్తే మేము మా సర్వైవల్ అయిపోద్ది, నీ పని అయిపోద్ది అంటే ఆడు ఆలోచించి అన్నాడట, ఓకే బయట ఇవ్వడం ఎందుకు, ఫ్రెండ్ కదా ఇచ్చాడట. ఇస్తే వాళ్ళు బాగు చేసేసారట. ఆడు హ్యాపీ అయిపోయి 1500 ఇచ్చేసాడు. అయితే ఈ ఇద్దరు కూడా దేవుణ్ణి చాలా ప్రైజ్ చేశారు. ఎందుకంటే దేవుడా మాకేదో మార్గం తెరిచాం. పేదలుగా ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడి మీద ఎక్కువ ఆధారపడతాం మనం. వాళ్ళు ఎంత ఆధారపడ్డారంటే చాలా దేవుడు చేసిన కృపకి అందరినీ కూర్చోపెట్టేవారట, ప్రేయర్స్ చేసేవారు, ప్రేయర్ సెల్ నడిపించేవారు. ఆ కష్టంలో కూడా వాళ్ళు దేవుడు చేస్తున్న మేలులు బట్టి, ఆ కష్టకాలంలో లోటులో దేవుడితో ఎంతో కనెక్ట్ అయిపోయారట. కనెక్ట్ అయిపోతే దేవుడు కృపను బట్టి ఇంజనీరింగ్ అంతా అయిపోయే వరకు దేవుడు ఏదో విధంగా డోర్ తెరిచాడు. ఆ ఇంజనీర్స్ ఇద్దరు కూడా ఎంత ఫేమస్ అయిపోయారంటే, ఆ ఒకటి మాట ఎందుకురా అక్కడికి వెళ్ళి ఇవ్వడం, మన వాళ్ళు ఉన్నారు కదా సూపర్గా చేస్తున్నారు, రిపేర్ తక్కువలో కూడా చేస్తారు అని వాళ్ళకి ఇచ్చేసేవారట. ఇంజనీరింగ్ అయ్యేటప్పటికి వీళ్ళ దగ్గర 15-20 బళ్ళు వచ్చేసాయి. ఏం చేయాలో తెలియదు, ఎక్కడ పెట్టుకుంటారు, చిన్న షెడ్ తీసి పెట్టారట. షెడ్ తీసి పెట్టి
ఒక 4 మనుషులను పెట్టుకొని అవి బాగు చేయించడం మొదలెట్టారు. నెమ్మదిగా అది వృద్ధి చెంది దేవుడు వారిని ఎంతగా దీవించాడంటే వారు మెకానిక్ షెడ్ నుంచి ఒక కారు మ్యానుఫ్యాక్చర్ వరకు వెళ్ళిపోయారట. కార్లు బాగు చేయడం, అసెంబుల్ చేయడం, రకరకాల కార్లు తయారు చేయడం దేవుడు వారికి ఇచ్చిన. అందరూ అన్నారట, వీళ్ళు యవ్వనస్తులుగా ఉన్నప్పుడు, వీళ్ళు లేమిలో ఉన్నప్పుడు, వీళ్ళు ఫీజు కూడా కట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకుంటా ఎంత గొప్ప సాక్ష్యం అండి వాళ్ళది. ఎంత గొప్ప మరి ఆ యూత్కి ఒక ఐకాన్ లాగా అనేక మందిని ఇన్స్పైర్ చేశారు. ఆయన బట్టి బోల్డ్ మంది దేవుళ్ళలోకి వచ్చేసారు. అయితే వాళ్ళు అన్నారట, దేవుడు పని చేశాడు కాబట్టి దేవుడు వారిని బహుగా వృద్ధి చేశాడు. చివరికి ఎంత పెద్దలు అయిపోయారంటే ఒక 40 ఏళ్ళు వచ్చేటప్పటికి చాలా దేశాల్లో వాళ్ళ కంపెనీ విస్తరించబడింది. చాలా దేశాల్లో వాళ్ళు ప్లాంట్లు పెట్టేసి ఎవ్రీ మినిట్ ఈజ్ ఎ టైం ఫర్ దెమ్. ఫ్లైట్లో వెళ్తున్నారు, ఫ్లైట్లోకి వస్తున్నారు. అందరికీ సాక్ష్యం చెప్తున్నారట, ఓపెన్గా సాక్ష్యం చెప్తారు. ఏంటంటే, ఇదిగో మేము యవ్వనగా ఉన్నప్పుడు మేము ఆయన కాడిని మోసాం కాబట్టి దేవుడు మమ్మల్ని ఈ విధంగా దీవించాడు. అందులోంచి కూడా చాలా డబ్బు సేవకి ఇచ్చేవారట ఆ బిజినెస్లోంచి. అయితే ఒకరోజు అదే వ్యక్తులిద్దరూ ఒక బోర్డ్ రూమ్లో ఫ్లైట్లో వచ్చి దిగి ఎన్నో కోట్ల డీల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ బోర్డ్ రూమ్లో కూర్చొని వెయిట్ చేస్తుంటే సడన్గా సైతాన్ గాడు వచ్చాడట. హలో బ్రదర్స్ అన్నాడట. హలో సైతాన్, హౌ ఆర్ యూ? ఏంటి సంగతి, హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉండడం ఏంటి, మా దేవుడు మమ్మల్ని ఎంత దీవించాడు చూసావా, మేము అనేక మందికి సాక్ష్యంగా ఉన్నాం. ఇదిగో మేము దేవుడు యవనస్తులుగా ఉన్నప్పుడు కాడెత్తుకున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు. మా జీవితాలు చూస్తేనే అనేకులు దేవుడిని నమ్ముకుంటున్నారు. సైతానా నువ్వు ఓడిపోయావు అన్నారట. సైతాన్ గట్టిగా నవ్వాడట. ఎందుకు నవ్వుతున్నావు? ఇంకా ఎరగబట్టి నవ్వాడట. ఎందుకు నవ్వుతున్నావు అంటే అప్పుడు అది అన్నాడట, ఒక పిచ్చోళ్ళ, దేవుడు కాదు మిమ్మల్ని దీవించింది, నేనే అన్నాడట. అదేంటిది, మా దేవుడు కాదు దీవించాడంటే అప్పుడు అడిగాడట, నువ్వు కాలేజీలో ఉన్నప్పుడు నీకు ఫీజు లేనప్పుడు ఎంతకాలం ప్రార్థన చేశావు, ఎన్ని గంటలు మీ దేవుని సన్నిధిలో గడిపావు, ఎన్ని గంటలు బైబిల్ చదివావు, ఎంతమందికి దేవుడు సువార్త చెప్పావు, ఎంతసేపు సంఘంలో సహకారిగా ఉన్నావు, ఇప్పుడు కాఫీ తాగడానికైనా టైం ఉందా అన్నాడట. ఇద్దరు అలా నీరసించిపోయి చెక్ చేసుకుంటే ఒకప్పుడు దేవుడితో గడిపిన సమయము ఇప్పుడు వాళ్ళకి లేదు. దీవెన అనే ఒక ముసుగులో సైతాన్ ఏం చేశాడంటే దేవుడి నుంచి వారిని దూరంగా పట్టుకెళ్ళిపోయాడు. ఈ లోక సంబంధమైన సమస్తము దేవుని ద్వారా వస్తున్నాయి అనుకుంటున్నారు, కానీ దేవుడి నుంచి దూరం అయిపోవడము అది దీవెనకరము కాదని వారికి అర్థం కాలేదు. అప్పుడు సైతాన్ అన్నాడట, నీకు ఎన్నో కష్టాలు పెట్టాను, నువ్వు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోలే, నీకు డబ్బు లేదు, ఆరోగ్యం లేదు, తల్లిదండ్రుల స్థితిలో బాగోలేనప్పుడు ఇంకా దేవుడితో ఉన్నావు కాబట్టి నిన్ను దీవించడం మొదలెట్టాను. నీకు సమయం లేకుండా చేశా, నీకు ఉద్యోగం బిజీ చేశా, నీకు ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇచ్చా, నీకు డబ్బుల మీద డబ్బులు ఇచ్చా, పిల్లల మీద పిల్లల్ని ఇచ్చాను, ఆస్తుల మీద ఆస్తులను ఇచ్చాను. నువ్వు వీటిలో బిజీ అయిపోయి నీ దేవుడిని నువ్వు మర్చిపోయావు. ఉదయాన్నే 1 నిమిషం ముక్కుకు అంటించుకొని వెళ్ళిపోతున్నావే, నేను సక్సెస్ఫుల్, ఎందుకంటే నిన్ను నీ దేవుణ్ణి నేను వేరు చేయగలిగాను. ఈ భ్రమలో పెట్టి నిన్ను వేరు అందుకే సైతాను గాడు చాలా తెలివైన ఎంత తెలివంటాడు, కుయుక్తులు అంటారు. అందుకే సైతాను కుయుక్తులు. ఆదామవ్వని ఎంత బ్యూటిఫుల్గా మెస్మరైజ్ చేసేసి వాడు మోసం చేసాడో. నీ మోసం నీకు రైట్గా అనిపిస్తుంది, కానీ అది సైతాను అని ఎప్పుడు తెలుస్తుందంటే నీకు నీ దేవునికి ఉన్న గ్యాప్ పెరిగిపోతే. కాబట్టి ఈరోజు ఒకసారి చెక్ చేసుకుందాం, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ నీ భుజం మీద ఒకప్పుడు ఉన్న భారము ఇప్పుడు లేదేమో, ఒకప్పుడు ఉన్న ఆసక్తి సంఘానికి రావాలని నీకు లేదేమో, ఒకప్పుడు ఉన్న ఆత్మల భారం ఇప్పుడు తగ్గిపోయిందేమో, ఒకప్పుడు నీ ధనము నీ సమయాన్ని దేవునికి ఇస్తున్నావు, ఇప్పుడు బిజీ అయిపోయినా అనుకుంటున్నావేమో. నేను ఇంత ఇవ్వగలుగుతాను, నా షెడ్యూల్ ఇలా ఉంది, నేనేం చేయగలుగుతాను, నాకున్న సమయంలో ఇలాగే చేస్తాను అనుకుంటున్నావేమో. ఇది సైతాను పెట్టిన కుయుక్తి. దేవునికి నీకు సంబంధము రోజు రోజుకి పెరగాల. నీ ఆస్తి రోజు రోజుకి తగ్గినా పర్వాలేదు, కానీ ఒకవేళ ఆస్తిపాస్తులు నీ దీవెనలు
నీకున్న సమయము దేవుడు సమాజంలో హెచ్చిస్తా పెంచే కొలది దేవుడి దగ్గర నీ సమయం కానీ తగ్గిపోతుంటే దట్ ఈస్ డేంజరస్. అది సైతాను విజయము. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను దీవించాడని, కానీ అది సైతాను విజయము. నిజమైన విజయం ఏంటి తెలుసా? నువ్వు దీవించబడే కొలది కసిగా దేవుణ్ణి ప్రేమించగలగాలి. హల్లెలూయా. నువ్వు దీవించబడే కొలది ఒకప్పుడు 2 గంటలు ఇస్తే ఇప్పుడు 3 గంటలు దేవుడికి ఇవ్వడానికి ప్రయావాలి. నువ్వు దీవించబడే కొలది ఒకరోజు 100 రూపాయలు దేవుని సన్నిధిలో వేయడానికి ఇష్టపడితే ఈరోజు అప్పు చేసి 10,000 వేయడానికి ఇవ్వాలి అనే ఆతృత, ఆశ కలగాలి. ఒకవేళ నువ్వు దీవించబడేవాడు అయితే నీ ప్రాణము సహితము దేవుని కోసం ద్వేషించగలిగితే కంగ్రాచులేషన్స్, నీ ప్రాణము నువ్వు సంపాదించుకున్నావు. ఈరోజు దేవుని బల్ల దగ్గరికి సమీపిస్తున్న మీ అందరూ కూడా ఆయన బల్లలో పాల్గొన్నారంటే విషయం ఏంటి తెలుసా? ఆయన శరీరములో భాగం అయిపోయాం మనం. ఆయన రక్తములో రక్తం అయిపోయాం. ఆయన శరీరములో శరీరం అయిపోయాం. అంటే చిన్న విషయం కాదు. ఈ భాగ్యము మామూలు విషయం కాదు. ఈ శక్తి ఎటువంటి శక్తి అంటే ఈ లోకాన్నంతటినీ ఒక్క మాటలో చేసిన దేవుని శక్తికి మించిన శక్తి. ఆయన ఫుల్ పొటెన్షియల్ ఈ లోకమే కాదు. మీరు అనుకుంటారేమో ఈ లోకాన్ని చూసి ఆయన అన్నాడంతే, ఆయనకి ఇంకెంత బలం ఉందో మనకు తెలియదు. కలుగును గాక అంటే ఈ భూమి కలిగింది. ఆయన ఫుల్ పొటెన్షియల్ ఎవడో చూడలేదు. కాబట్టి అటువంటి సర్వశక్తిని బల్లను నువ్వు సమీపిస్తున్నప్పుడు నీకు ఏ కొదువ ఉండదండి. నేను చెప్తున్నాను కదా, ఈ లోక సంబంధమైన ఏ కొదువ నీకు కొదువుగా ఉండదు. దేవుని చిత్తములో ఆయన దృష్టిలో నువ్వుంటే నీ ప్రతి లోటును దేవుడు సమృద్ధిగా చేయగలడానికి ఆయనకు ఒక్క నిమిషం కూడా పట్టదు. శూన్యములో సృష్టి చేసిన దేవుడు నీకు ఏమి ఇవ్వకుండా ఉండలేడు. నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నువ్వు అడిగే చిన్న విషయాన్ని ఇవ్వడానికి ఇష్టపడరా? ఒకవేళ నువ్వు లోటులో ఉంటే ఐదర్ నీకు అది శిక్షణ, లేకపోతే ఒకవేళ దేవుడి నుంచి నువ్వు దూరం అయిపోయినందుకు అది నీ శిక్ష అయినా ఉండాలి. ఏది ఏమైనా ఈరోజు దీవెన ఏంటంటే, ఈరోజు మాట ఏంటంటే, ఈరోజు దేవుని సన్నిధిలోంచి దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీ సిలువేది? నీ సిలువేది? నా నిమిత్తము నువ్వు మోయాల్సిన నీ సిలువేది? ఆ సిలువే నీకు జీవానికి మార్గము. ఆ సిలువ నుంచే నువ్వు నా దగ్గర రాగలుగుతావు. ఒకవేళ నీ సిలువ కానీ ఎక్కడైనా దించి పెట్టుంటే అది దించడము నీకు ఏమాత్రము క్షేమము కాదు. అది ఎత్తుకున్నప్పుడు నువ్వు సర్వశక్తిమంతుని నీడలో ఉన్నట్టు, ఆయన రెక్కల చాటున ఉన్నట్టు. ఆ సిలువ నీ మీద ఉన్నంత కాలము ఈ లోకములో ఏ సైతాను కూడా నిన్ను ముట్టడానికి ధైర్యము చేయడు. ఆ సిలువ నీ మీద ఉన్నంత కాలము అది ఎంత బరువైనా నీకు సులువుగా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎత్తుకో నా కాడి సిలువ, ఇదిగో నా కాడి చాలా సులువు అంటున్నాడు దేవుడు. ఇవన్నీ డాట్స్ టచ్ చేసుకుంటే ఇది మనుష్యుల జ్ఞానముకు అందని జ్ఞానము. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వివరిస్తే కానీ ఇదిగో నీకు అర్థము కాని జ్ఞానము. ఒకవేళ నువ్వు కానీ ఇక్కడ ఉన్నావంటే, ఈ స్థలంలో నువ్వు అన్నావంటే నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలవు. దేవుడు నిన్ను ఏర్పరచుకొని సిలువ సంబంధమైన జ్ఞానము నీకు ఇచ్చి ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని భుజించడానికి ఆయన నిన్ను అలౌ చేశాడు. చాలా మంది నిన్ను ముట్టుకోవడానికి ఇష్టపడరమ్మా. చాలా మంది వాళ్ళు నీ ఇంట్లోకి భోజనం పెట్టడానికి ఇష్టపడరు. చాలా మంది వాళ్ళ పక్కన కూర్చోపెట్టుకుంటే వాళ్ళ స్టేటస్ తగ్గిపోద్ది అనుకుంటారు. కావాలంటే వెళ్ళి చూడు, కావాలంటే ఒక కలెక్టర్ గారు ఒక మీటింగ్కి వెళ్ళి చూడు. ఎందుకు? నీ ఆఫీసులో మీటింగ్కి వెళ్ళు, నీ సీఎండి పక్కన కూర్చుంటాడు, ఇష్టపడతాడా? ఎంతో కొంత ఒక మెట్టు పైన కుర్చీ వేసుకోవాలా, ఆధిపత్యం చూపించాలి, ఈ డిఫరెన్స్ చూపించాలనుకుంటాడు. ఈ లోకం నిన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడదు. ఈ లోకం నీ బట్టలు ఇస్తే ముట్టుకోవడానికి ఇష్టపడదు, నీకు తిండి పెడితే తినడానికి ఇష్టపడదు. అటువంటిది ఆయన రక్తము, ఆయన శరీరములో పాలి భాగస్థుడు చేయడానికి సర్వశక్తిమంతుడైన దేవుడు ఒక మట్టి ముద్దైన నిన్ను ఎంచుకున్నాడు. నువ్వెంత ఘనమైన వాడివి, ఘనమైన దానవు. ఈ గొప్ప భాగ్యమును బట్టి ఆనందముతో, సంతోషముతో నీ హృదయములో ప్రతి పాపము దేవుని సన్నిధిలో ఒప్పుకొని, దేవుడా ఎవ్వరికి లేని భాగ్యమే. చాలా మంది నన్ను తృణీకరిస్తున్నారు, కానీ నువ్వు రక్తములోని శరీరములో
భాగం ఇవ్వడానికి నన్ను వెల్కమ్ చేస్తున్నావు. ఎవడు నన్ను రిజెక్ట్ చేస్తే ఏంటి, ఎవరు నన్ను తృణీకరిస్తే ఏంటి, ఎవరు నన్ను అవమానిస్తే ఏంటి, దీనికన్నా గొప్ప ఆదరణ, ఈ బల్ల కన్నా గొప్ప ఆధిక్యత ఈ లోకంలో ఎక్కడా ఉండదండి. దిస్ ఈస్ ద హైయెస్ట్ ప్రొఫైల్ టేబుల్. ఇదిగో ఈ లోకములో గొప్పవారితో, గనులతో, రాజులతో, రాష్ట్రపతులతో కలుసుకొని ఆ బలలో కూర్చొని సెల్ఫీలు తీసుకొని ప్రపంచంలో నేను చాలా గొప్పవాడిని పెట్టుకున్న ఆటల కంటే సర్వశక్తిమంతుడైన దేవుని బల్లను సమీపించడము చాలా ఆధిక్యత. దానిని బట్టి మన హృదయాలు సంతోషించి ఉల్లసించి, ఇదిగో లేడి పిల్ల గంతులు వేసుకున్నట్టు, ఇదిగో మరి గంతులు వేసుకుంటూ నాట్యము చేసుకుంటూ దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి సంతోషముతో, ఆనందముతో, భక్తితో, భయముతో, వణుకుతో ఇదిగో ఈ బల్లను సమీపించడానికి దేవుడు మనందరికీ అటువంటి కృపను దయచేసినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా. ఇదిగో ఈ బల్లలోని శక్తి, ఇదిగో ఈ బల్లలోని మహిమ, ఈ బల్లలోని అధికారము, అయినా మరి ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డ ఈ బలలో పాల్గొన్న వెంటనే నీ స్వారూప్యములోకి మార్చబడి, ఇదిగో ఈ లోకములో ఏది కూడా వాళ్ళని ముట్టకుండానట్టు శక్తి కలిగి ఈ లోకములో నీ కోసము నీ వాక్యాన్ని నెలవేర్చే ఇదిగో నింపబడ్డానికి సహాయం దయచేయండి. వారికి ఉన్న ప్రతి లోటును తీసివేయండి తండ్రి. నాయనా, ఏ జీవితానికి ఏది అవసరమో ఈ క్షణమే నువ్వు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారికి పాప సంబంధమైన ప్రతి కట్లు ఇదిగో నీ రక్తమును బట్టి విప్పమని, నీ రక్తము వారి మీద ప్రోక్షించి, ఇదిగో హిమము కంటే తెల్లగా వారి జీవితాలు కడగమని, ఇదిగో నువ్వు పొందిన దెబ్బల ద్వారా తల వంచిన ప్రతి బిడ్డను స్వస్థపరచమని, ఇదిగో నడినెత్తి నుంచి అరికాలు వరకు ఇదిగో గొప్ప స్వస్థత నీ కోసము పరిగెట్టడానికి, నీ కోసము శ్రమ పడ్డానికి వారికి గొప్ప స్వస్థత, దీర్ఘ శాంతము, సమృద్ధి, ఇదిగో క్షేమము, ఇదిగో మరి గొప్ప సమాధానము, అన్నిటికీ అన్ని జ్ఞానానికి మించిన ఇదిగో దేవుని సమాధానము యేసుక్రీస్తు ప్రభు వలన ఇదిగో తల వంచిన ప్రతి బిడ్డకు నువ్వు దయచేయమని మా ప్రభువు రక్షకుని యేసు నామములో అతి వినయముగా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.